ఏం లవ్ స్టోరీస్ రా బాబు, ఎక్కడ చూసినా ప్రేమ ఏంటలే. ప్రేమించుకొని హ్యాపీగా ఉండే వాళ్ళకంటే బాధపడే వాళ్ళే ఎక్కువైపోయారు. అవును మామ, మొన్న ఇక్కడ కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడట. దీనమ్మ జీవితం సత్తరావాడు. ఎక్స్క్యూజ్ మీ బాస్, లవ్ ఫెయిల్యూరా? హలో, ప్రాబ్లం ఏంటి బాస్? లవ్ ఫెయిల్యూరే బాస్. అయితే ఏంటి? బ్రో ఆగు. ఏంటి బాస్? దూకేస్తావా? దా దూకే. ఎలాగో దూకేస్తున్నావు కదా, ఒక్క నిమిషం నేను చెప్పేది విన్నాక దూకు. అవి నేను పాలిటెక్నిక్ చదువుతున్న రోజులు. నేను నాకంటూ చెప్పుకోవడానికి ఎవరూ లేరు, కానీ అది మైమరిపించింది నా ఫ్రెండ్స్. వీళ్ళే నా ఫ్రెండ్స్. వీడి సందీప్, వీడి కృష్ణ. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా? సూర్య. అదే నా పేరు. తను నా ఫ్రెండ్ శ్రీజ. ఏ సినిమా మామా, సినిమా సూపర్ రా. కానీ ఆ డైలాగ్ ఉన్నప్పుడల్లా నాకు అమ్మాయిని లవ్ చేయాలని ఉందిరా. అది అదేరా, వీలైతే ప్రేమిద్దా డ్యూట్, పోయేదేముంది. సంకనాగిపోతారా రే. నువ్వు ఇట్రా రా. అరే, ఈ జనరేషన్ అమ్మాయిలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. నువ్వు ప్రేమిస్తావు, కానీ నిన్ను కూడా అమ్మాయి అలాగే ప్రేమిస్తున్న నమ్మకం నీకుందా? ట్రై చేస్తే కదరా తెలిసేది. పర్ఫెక్ట్ లైఫ్ అంటే మనకు లవ్ స్టోరీ ఉండాలి, ఆ లవ్లో లవ్లీ పోరి ఉండాలి. 20 ఏళ్ళలో నువ్వు చేయాల్సిన ఎంజాయ్మెంట్ చేయకపోతే 40 ఏళ్ళలో అది గుర్తుకొచ్చి బాధపడతావురా. వీడు మారడా అని వాళ్ళు అనుకున్నారు, కానీ దేర్ విల్ బి వన్ డే వాళ్ళకే తెలుస్తుంది. అరే, మనం అమ్మాయిల్ని ఎప్పుడు పడేద్దాం, ఎప్పుడు ఎంజాయ్ చేద్దాం రా. అరే మామ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీద నీకేమన్నా నమ్మకం ఉందా? లేదురా, ఆ అమ్మాయి బాగున్నట్టుందిరా. మేము ఈ కాలేజ్కి లవ్ మీ రీసెర్చ్ చేయడానికి వచ్చామండి. మీకు లవ్ అట్ ఫస్ట్ సైట్ మీద నమ్మకం ఉంది? మీకు నమ్మకం ఉన్న ప్రేమ నాకు నమ్మకం ఉంది. సో ఐ లవ్ యూ. ఏ మామా, క్లాసులు అయిపోయినాయా? పడిపోయిందిరా. ఏం పడిపోయిందిరా? I got a girlfriend మామా, I got a girlfriend. కంగ్రాట్స్ మామా. అరే, ఈరోజు ఒక్కరోజు నాతో స్పెండ్ చేయండి రా. షూర్ మామా, నీకన్నా కొనారా. థ్యాంక్స్ రా. సరే. హలో, వస్తున్నా. అరే, ఫస్ట్ టైం ఫోన్ చేసిందిరా. బాయ్ రా. బాయ్ మామా. బా, ఇంటర్ వాడు అలా ఇచ్చాడు. నువ్వైనా ఉండరా. ఉంటా మామా, ఉంటా, బాధపడ. హలో, వస్తున్నా. అరే, ఇవాళ ఒక్కరోజు ఉండొచ్చు కదరా. ప్లీజ్ రా, పోవాలి. ఒక్కరోజు ఉండరా. అరే, ఇవాళ ఒక్కరోజు ఉండరా. నీకేం తెలుసురా అమ్మ ప్రేమ, అమ్మాయి ప్రేమ తెలియని అన్నదగాడి. ప్రేమత్తులో నా ఫ్రెండ్స్ నన్ను వదిలేశారు, కానీ నేను వాళ్ళని వదులుకోలేను.
ఏంది తమ్ముడు మౌంట్ పోరికి లైటింగ్ కొడతానమాట? ఏంది కథ? ఏంది? ఆగు ఆగు, ఏమైంది? ఏమైందిరా? అరే అసలు ప్రాబ్లం ఏంటి బాస్? ముగ్గురు వచ్చి భయంగా లేదారా నీకు? గుండెగాలరా, గుద్దు గుద్దుగానే ఇద్దరు పారిపోయారు చూడు. అయినా నాకు నమ్మకం రా, వాడు చేయి లేపలకు నీ చేయి అడ్డుగా వస్తుందని. సారీ మామ, నిన్న మా పోరి ఫస్ట్ టైం ఫోన్ చేసిందిరా. అయినా నువ్వు వెళ్ళిపోయినందుకు నాకు బాధగా లేదురా, కానీ లాస్ట్లో అన్నా చూడు, అన్నాదనరా మీరు లేరారా? సారీ మామ, రియల్లీ సారీ. అరే ఆపండి రే, రోడ్ మీద రమ్మంది ఏంట్రా? కొత్త మ్యాటర్ చెప్తా, ఆగండి రా. ఏంటిదిరా? పోరి హ్యాండ్ ఇచ్చిందిరా. బాధపడకరా. బాధపడ్డారా? బ్యాకప్ గుర్తుకొచ్చింది. కంప్యూటర్ స్టూడెంట్స్ కదరా, బ్యాక్ ట్రాక్ వాళ్ళు కడదాం ఇచ్చేసి బ్యాక్ బెంచ్ అమ్మాయి బీటేస్తే పడిపోయింది. ఇంతమందిరా బాబు, ఒకరి తర్వాత ఒకలా? చూడు మామ, జనరేషన్ ప్రేమ పెన్ లాంటిది, ఇంకా అయిపోగానే రిఫిలేలా మార్చేది. ఎప్పుడు లేని కృషి గాడు ఎందుకో పార్టీ ఇస్తుండ అనుకున్నా, అలా అనుకునే లోపే. అరే మామ, ఇంకో పొన్ని పట్టేసిండ్రా. ఇక్కడ ఒక్క పోరు మెయింటైన్ చేయడానికి సత్తవరా అంటే నువ్వు పోర్లో మెయింటైన్ చేస్తున్నావారా? ఈ అమ్మాయి కూడా అండిచ్చిందారా? అమ్మాయిలే వదిలేయాలని రాజ్యాంగంలో రాస్తుందా, మనం వదిలేద్దా? దించావురా, మొత్తం దించావు. పొలంలో కలిమొక్కొస్తే మొక్కను పీకేయాలరా, పొలాన్ని కాల్చొద్దు. చెప్పావులేరా ఫిలాసఫీలు. మన మీ శ్రీజతో తిరిగిన ప్రేమ లేదా? తను జస్ట్ ఫ్రెండ్ రా. అయినా మీరు మారరా? ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగినంత మాత్రాన లవ్వేనారా? ఇది ఇలా ఉండగా ఒకరోజు సందీప్ గారి లవ్ బ్రేకప్ అనే విషయం తెలిసింది. బాబు చెప్పురా క్రిష్. వస్తున్నావు? ఏమైందిరా? ఏమోరా, నైట్ అంతా నిద్ర లేదు, ఆగమాం చేస్తాను. నిన్నేమైందంటే? అది నా ప్రాణం రా. ఒక్క అమ్మాయినే ప్రేమిస్తా, ఒక్క అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. అది నా ప్రాణం రా. పిచ్చి లేస్తుందిరా, చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఏంట్రా సందీప్ ఇది? లే, ఏంట్రా నీ లొల్లి? పిచ్చి లేస్తుందిరా. రెస్ట్ తీసుకో, ఇప్పటికే లేట్ అయింది, రేపు పొద్దున మాట్లాడుకుందాం. జాగ్రత్త రా. ఏమైందిరా? నైట్ అలా జరిగిపోయిందిరా. ఒక్క నైట్ కాపాలేకపోయావరా? ఇంత నవ్వలేదు మామ, సారీరా.
అరే సూర్య, ఈ అమ్మాయి మారరా, చంపేద్దాం రే, చంపేద్దాం. చంపేద్దాం రా, నువ్వు అన్నట్టే చంపేద్దాం. అన్నా నువ్వేం తక్కువైనావురా? నువ్వు ప్రేమించిన అమ్మాయి నిన్ను వదిలేసింది, నిన్ను ప్రేమించిన అమ్మాయిని నువ్వు వదిలేసావు. అంటే నువ్వు ప్రేమించిన అమ్మాయి మనసు కూడా మనలాంటి వాటిదే అయితే ఆ అమ్మాయి కూడా చనిపోయి ఉండేది కదరా. అంటే నిన్ను కూడా చంపేయాలా? చంపేయాలా? ఒక అమ్మాయి వాళ్ళ అన్నతో కనపడి రేపు పొద్దున వాళ్ళ తమ్ముడితో కనపడినా ఎవరు తెలుసుకోకుండా అనేది కేసు అని చెప్పుకునే జనరేషన్ రా ఇది. ఈ జనరేషన్ మారాలి. అవసరానికి వాడుకునే అమ్మాయిలు మారాలి. ప్రేమకు సంబంధించి ప్రేమికులు వీళ్ళు మారా. నేను మారాను మామ, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు మారేవరా అచ్చారు. అలా మా ఫ్రెండ్ మా నుంచి దూరమయ్యాడు. వాడు వాడిని ప్రేమించే అమ్మాయి కోసం చనిపోయాడు. కానీ వాడిని ప్రేమించే వాళ్ళ అమ్మ నాన్న ఈవెన్ మేము ఒక్క సెకండ్లో ఇంత బాగానిచ్చాడు. నిన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారు కదా, నువ్వు కూడా వాళ్ళకి ఇదే బాధ ఇస్తావా? ఇస్తావా? అరే ప్రేమించి తప్పు చేసినాం అనుకుంటే ప్రేమను వదిలేయండిరా, ప్రాణం కాదు. నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం చస్తావు, నిన్ను ప్రేమించే వాళ్ళ కోసం జీవిస్తావు, నీ ఇష్టం. సారీ భయ్య, నన్ను ప్రేమించే వాళ్ళ కోసం నేను బతుకుతాను. వీళ్ళు మారారు, లేదు మార్చాడు. మీరు మారుతారా, మారుస్తారా? వాతావరణం కాలుష్యం అవుతున్నట్లు మనుషులు కాలుష్యం అవుతున్న ఈ రోజుల్లో స్వచ్ఛమైన ప్రేమ గాలి దొరకడం చాలా కష్టం. నిన్ను తాకిన గాలి స్వచ్ఛమైనది కాదని నీ శ్వాస ఆపడం తప్పు. ప్రేమించు, నిన్ను ప్రేమించే ప్రేమ కోసం జీవించు. శివ మాటేటి.